ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 19ని పరిశీలిద్దాం. యుద్ధరంగంలో పాండవుల వైపు నుండి శ్రీకృష్ణుడు, అర్జునుడు మరియు భీముడు వంటి యోధులు తమ దివ్య శంఖాలను పూరించారు. ఆ భయంకరమైన శబ్ద తరంగాలు కౌరవసేనపై ఎలాంటి ప్రభావం చూపాయో ఈ శ్లోకం వివరిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, పాండవులు పూరించిన శంఖాల యొక్క ఆ భయంకరమైన ధ్వని ఆకాశమంతా, భూమి అంతా ప్రతిధ్వనిస్తూ ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవుల గుండెలను బద్దలు చేసింది. ఇక్కడ గుండెలు బద్దలు కావడం అంటే కేవలం భయపడటం కాదు, వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం పూర్తిగా నాశనమయ్యాయని అర్థం. ధర్మం తమ వైపు లేదనే అంతర్గత భయం వారిని ముక్కలు చేసింది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, భగవంతుని అండ ఉన్న వారి శక్తి ముందు భౌతిక బలం నిలవలేదు. కౌరవులకు అపారమైన సైన్యం ఉన్నప్పటికీ వారిది అధర్మ మార్గం. పాండవుల శంఖనాదం కేవలం శబ్దం కాదు, అది ధర్మం యొక్క గర్జన. ఆ గర్జనలో సాక్షాత్తు భగవంతుని శక్తి ఉంది. అందుకే అధర్మపరులైన కౌరవుల హృదయాలు ఆ ధర్మనాదానికి విచ్ఛిన్నమయ్యాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం సత్యం మరియు ధర్మం వైపు నిలబడినప్పుడు మనకు ఒక అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. ఆ శక్తి ముందు అసత్యం, అధర్మం ఎంత బలంగా కనిపించినా చివరికి బలహీనపడతాయి. మన మాటలో, చేతలో నిజాయితీయున్నప్పుడు అది ఎదుటివారిలో అపరాధ భావనను, భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.